హలో బ్రేకింగ్ చూస్తున్నాం. లైంగిక దౌర్జన్య ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్ణాటక జేడీయూ నాయకుడు మాజీ ప్రధాని దేవగౌడ మనవడు ప్రజ్వల్ రేవణ్ణను ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేశారు. జర్మనీ నుంచి బయలుదేరిన ఆయన గురువారం అర్ధరాత్రి బెంగళూరు క్యాంపెగౌడ్ విమానాశ్రయంలో దిగగానే అదుపులోకి తీసుకున్నారు. ఇక ఈ ఆరోపణల వెలుగులోకి రాకమునిపై ప్రజ్వల్ జర్మనీకి వెళ్లిపారు. ఆ తర్వాత భారత్కు తిరిగి రావడంలో తాత్సారం చేశారు. చివరకు మాజీ ప్రధాని దేవగౌడ ప్రజ్వల్ రేవణ్కు గట్టి వార్నింగ్ ఇచ్చారు. భారత్కు వచ్చిన దర్యాప్తునకు సహకరించకపోతే తన ఆగ్రహాన్ని చవి చూడాల్సి వస్తుందని హెచ్చరించారు. ఇక దీంతో ప్రజ్వల్ దిగొచ్చాడు. మరోవైపు ప్రజ్వల్ రేవణ్ణ ముందస్తు బెయిల్ పిటిషన్ ప్రత్యేక కోర్టు గురువారం తిరస్కరించింది. ఇక హసన్లో ఉన్న ప్రజ్వల్ ఇంట్లో పోలీసులు తనిఖీలు నిర్వహించి పలు ఆధారాలు సేకరించారు. ఇదిలా ఉంటే తాత వార్నింగ్ అనంతరం ప్రజ్వల్ సోమవారం తన తల్లిదండ్రులకు ఉద్దేశిస్తూ ఓ వీడియోని విడుదల చేశారు. వాడికి క్షమాపణలు చెప్పడమే కాకుండా ప్రతిపక్షాల విమర్శలతో తాను డిప్రెషన్లో ఉన్నట్లు చెప్పుకొచ్చాడు. మే 31న పోలీసుల ముందు హాజరవుతానని, దర్యాప్తునకు సహకరిస్తానని అన్నారు. తనకు దేవుడు ఆశీర్వాదం ఉందని చెప్పుకొచ్చారు. ఇక ప్రజ్వల్ కాంట్రవర్సీకి బీజేపీ దూరం జరిగింది. ఇది పార్టీకి సంబంధించిన విషయం కాదని తాము ఎలాంటి వ్యాఖ్య చేయబోమని పేర్కొంది. మరోపు ప్రజ్వల్ రేవణ్ణపై లైంగిక ఆరోపణల గురించి జేడీఎస్ కు ముందే తెలుసునని పార్టీ నేత ఒకరు చెప్పడం ఇబ్బందులకు దారితీస్తుంది. లైంగిక దౌర్జన్య ఆరోపణల వెలుగు చూసిన ఆ రోజుల తర్వాత ఏప్రిల్ 27న ప్రజ్వల్ తన డిప్లొమాటిక్ పాస్పోర్ట్ ఆధారంగా జర్మనీ వెళ్లిపోయిన విషయం తెలిసిందే. నిజం త్వరలో బయటకు వస్తుందని అప్పట్లో ఎక్స్ వేదికగా ఆయన ట్వీట్ చేశారు. హలో బ్రేకింగ్ చూస్తున్నాం. లైంగిక దౌర్జన్యం ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్ణాటక జేడీయూ నాయకుడు మాజీ ప్రధాని దేవగౌడ మనవడు ప్రజ్వల్ రేవణ్ణను ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక జర్మనీ నుంచి బయలుదేరిన ఆయన గురువారం అర్ధరాత్రి బెంగళూరు కంపెగౌడ విమానాశ్రయంలో దిక్కనే అదుపులోకి తీసుకున్నారు. ఇక ఆరోపణల వెలుగులోకి రాకమునిపై ప్రజ్వల్ జర్మనీకి వెళ్లిపోయారు. ఆ తర్వాత భారత్కు తిరిగి రావడంతో తాత్సారం చూపించారు. ఇక చివరకు మాజీ ప్రధాని దేవగౌడ ప్రజ్వల్ రేవణ్కు గట్టి వార్నింగ్ ఇచ్చారు. భారత్కు వచ్చిన దర్యాప్తునకు సహకరించకపోతే తన ఆగ్రహాన్ని చవిచూడాల్సి వస్తుందని హెచ్చరించారు. దీంతో ప్రజ్వల్ దిగొచ్చాడు. మరోవైపు ప్రజ్వల్ రేవణ్ణ ముందస్తు బెయిల్ పిటిషన్ ప్రత్యేక కోర్టు గురువారం తిరస్కరించింది. ఒక హసన్లో ఉన్న ప్రజ్వల్ ఇంట్లో పోలీసులు తనిఖీలు నిర్వహించి పలు ఆధారాలు సేకరించారు. ఇక ఇదిలా ఉంటే తాత వార్నింగ్ అనంతరం ప్రజ్వల్ సోమవారం తన తల్లిదండ్రులను ఉద్దేశిస్తూ ఒక వీడియోని విడుదల చేశారు. వారికి క్షమాపణలు చెప్పడమే కాకుండా ప్రతిపక్షాల విమర్శలతో తాను డిప్రెషన్లో ఉన్నట్లు చెప్పుకొచ్చారు. మే 31న పోలీసుల ముందు హాజరవుతానని, దర్యాప్తునకు సహకరిస్తానని అన్నారు. తనకు దేవుడి ఆశీర్వాదం ఉందని చెప్పుకొచ్చాడు ప్రజ్వల్. ఇక ప్రజ్వల్ కాంట్రవర్సీకి బీజేపీ దూరం జరిగింది. ఇది పార్టీకి సంబంధించిన విషయం కాదని తమ ఎటువంటి వ్యాఖ్య చేయని పేర్కొంది. మరోవైపు ప్రజ్వల్ రేవణ్ణపై లైంగిక ఆరోపణల గురించి జేడీఎస్ కు ముందే తెలుసునని పార్టీ నేత ఒకరు చెప్పడం ఇబ్బందులకు గురి చేసింది. ఇక లైంగిక దౌర్జన్య ఆరోపణలు వెలుగు చూసిన రోజుల తర్వాత ఏప్రిల్ 27న ప్రజ్వల్ తన డిప్లొమాటిక్ పాస్పోర్ట్ ఆధారంగా జర్మనీకి వెళ్లిపోయిన విషయం తెలిసిందే. నిజం త్వరలో బయటపడుతుందని అప్పట్లో ఎక్స్ వేదికగా ఆయన ట్వీట్ చేశారు.